సీతాకాంత్ ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ చేతులకి అయిన బొబ్బర్లు చూసి సీతాకాంత్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటమ్మా ఎందుకు ఇలా అయ్యింది, రామలక్ష్మి ఏం చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న శ్రీలత అయితే ఏం చేస్తానురా, తప్పదు లేరా, ఎంతైనా తను నీ భార్య కదా, భరించాను అని అంటూ ఉంటుంది. అది వినగానే రామలక్ష్మిని సీతాకాంత్ పిలిచి ఎందుకు ఇలా చేసావు, మా అమ్మ వాళ్ళని ఎందుకు ఇంత నీచంగా చూస్తున్నావు, నువ్వు నీకు అసలు ఆస్తి పిచ్చి పట్టుకుంది, ఆస్తి పిచ్చి పట్టుకోబట్టే మా అమ్మ వాళ్ళని నువ్వు ఎంత దారుణంగా చూస్తున్నావు, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి సీతాకాంత్ రామలక్ష్మిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. అది వినగానే రామలక్ష్మి అయితే అయ్యో మీకు అర్థం కాదండి, అయినా ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి మాట్లాడితే మన ఇద్దరం ఎప్పుడు విడిపోతామా అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉండాలి, అలా అయితేనే మీరు కోపాన్ని తగ్గించుకుంటారు, ఇద్దరు ఒకేసారి మాట్లాడామంటే తగువు ఇంకా పెరుగుతుంది అని చెప్పి రామలక్ష్మి మౌనంగా ఉంటుంది. ఇక రామలక్ష్మిని సీతాకాంత్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళని అలా చేసినందుకు అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. ఇక సందీప్ అయితే ఇక నాకు ఓపిక లేదు, నాకు ఈ ఇంట్లో ఉండే భరించే ఓపిక కూడా లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సీతాకాంత్ అయితే ఇంకెందుకమ్మా ఇలా ఎన్ని పనులు చేసిన దాని దగ్గర మనం ఉండడం, సిగ్గు లేకపోతే ఉండాలి, పదమ్మా మనం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదాం, ఎక్కడో ఒక చోట తలదాచుకుందాం, ఈ ఇంట్లో మనం ఉండొద్దు, ఆస్తి తనది కదా, తనని మాత్రమే ఇక్కడ ఉండనివ్వు, మనం ఈ ఇంట్లో ఉండొద్దమ్మా, పద వెళ్ళిపోదామని చెప్పి రామలక్ష్మిని తిడుతూ వాళ్ళ అమ్మ వాళ్ళని అయితే సీతాకాంత్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అది వినగానే శ్రీలత అయితే ఏంటి నాన్న, వద్దులే నాన్న, ఎంతైనా తను నీ భార్య కదా, పర్వాలేదులే భరిస్తాము, ఏమైపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకమ్మా నువ్వు భరించాలి, తను వేసిన నిందలు, తను ఆడిన కుట్రకి మీరెందుకమ్మా బలి కావాలి, మీరేం బలి కావద్దు, మనం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదాం, పర్వాలేదు పదండి అని అన్నా సరే లేదు నాన్న, మనం ఈ ఇంట్లో నుండి వెళ్తే మనం ఎక్కడ బ్రతకలేం కదా, ఈ చావో రేవో ఇక్కడే చేద్దామని చెప్పి అంటుంది. అది విని సీతాకాంత్ అయితే మౌనంగా ఉండిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.